Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel. I am jubilant, hoping that you all are fine. తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మీకు అతి పెద్ద సవాలుగా మారితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా విషయాలు అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనే విషయాలే కాకుండా ఈ తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకునే విధానం ఏ విధానంలో మనం బాగా నేర్చుకోవచ్చు అనే విషయాలు మనం తెలుసుకోబోయే ముందు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్కి మాట్లాడడానికి సంబంధించి చాలా యాప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నిటిని మనం చూసేసి మనమైతే కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఏంటి అనే విషయాలు అర్థం కాకుండా పోతున్నాయి. సో దేనికైనా ఏ విషయానికైనా బేసిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, మన స్టాండర్డ్ని బట్టి మనం స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ యాప్లు వీడియోలు ఇవన్నీ చూసేసి అసలు మనం బేసిక్స్ మనది ఫస్ట్ లెవెలా, సెకండ్ లెవెలా, థర్డ్ లెవెలా, ఫోర్త్ లెవెలా అనే విషయాలు మర్చిపోయి మనం ఏం చేసేస్తూ ఉంటామంటే మనది ఫస్ట్ లెవెల్ అయితే సెకండ్ లెవెల్లో కూర్చుంటాం అనమాట. మన సెకండ్ లెవెల్ అయితే కనుక ఫస్ట్ లెవెల్లో కూర్చుంటాం అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మన స్టాండర్డ్ మనకి తెలియదు. ఏదైనా బేసిక్స్ తెలియాలి మనకి. ఫస్ట్ మనము ఏమీ మాట్లాడలేని వాళ్ళు, ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు బేసిక్స్ ఫస్ట్ లెవెల్లో నేర్చుకోవాలి. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే మీరు మాట్లాడేయండి వచ్చేస్తుంది అంటే రాదు. అలా రాదు. మాట్లాడే ముందు కొంత మనం స్టడీ చేయవలసి ఉంటుంది. బేసిక్స్ని స్టడీ చేయవలసి ఉంటుంది. ఇది ఎవరి కోసం అంటే, మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరి కోసం అంటే తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకునే వాళ్ళ కోసం. ఇది ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళ కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి కొంచెం బేసిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ లెవెల్ కొంచెం బెటర్. అలా అని పూర్తిగా బెటర్ కాదు, కొంచెం బెటర్. వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, వీళ్ళ మీద బెటర్. కానీ ఇది తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. వీళ్ళు అలా నేర్చుకోవాలి, అసలు వీళ్ళు ఏ విధానంలో బాగా నేర్చుకోగలరు అనే విషయాల్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. చెప్పబోయే ముందు ఇక్కడ యాప్ల్ని అయితే చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. చాలా యాప్స్ ఉన్నాయి, చాలా యాప్ల్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఏఐ అని ఏఐ వచ్చింది. ఏఐ వస్తే మనం దాంతో మనం మాట్లాడాలి, అది మనతో మాట్లాడాలి. అసలు మాట్లాడడం వస్తే కదా దాంతో మనం మాట్లాడతాం. అసలు మాట్లాడటమే రాకపోతే దాంతో ఏం మాట్లాడతాం? ఏముండదు. ఒకవేళ మాట్లాడడం వచ్చింది, దాంతో మాట్లాడుతున్నాం, అది మనకి ఆన్సర్ చెప్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అక్కడ అంతేగాని మనం ఎలాగ ఇంగ్లీష్ గురించి ఆలోచిస్తున్నామో, మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది అది అర్థం చేసుకుని మనల్ని గైడ్ అయితే చేయదు. క్లియర్. కానీ ఈ యాప్స్ని మట్టికి చాలా అందంగా నేరేట్ చేసి బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ అట్రాక్షన్లో మనం పడిపోతున్నాం. అవి కాదు మనకు కావాల్సిన అట్రాక్షన్ కాదు, మనం నేర్చుకోవాలి, అది చూసుకోవాలి. యాప్లు ఎంతవరకు, ఎంతవరకు అంటే కొంచెం మాట్లాడడం వచ్చిన తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. అప్పుడు కూడా ఏ యాప్ అనేది కరెక్ట్ కాదు. మనం ఎదుటి మనిషితోటి మాట్లాడడం అనేది రైట్. ఒక యాప్తో ఏఐతో మాట్లాడడం వల్ల అది మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేం. అర్థమైందా? ఎమోషనల్గా కనెక్ట్ అవ్వనప్పుడు మనకి మాట్లాడేటప్పుడు హ్యాపీనెస్ రాదు. ఒక హ్యూమన్ బీయింగ్ తోటి మనం కనెక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు ఒక హ్యాపీనెస్ అంటూ వస్తుంది. కానీ అదే ప్లేస్లో ఏఐ ఉంటే హ్యాపీనెస్ ఏం రాదు. దానివల్ల మనకి ఆరోగ్యం కూడా ఉండదు. ఓకే, అది కరెక్ట్ అయిన విధానం కాదు. అప్పుడు కూడా మనకు కొంచెం వచ్చినప్పుడు కూడా మనం వేరే హ్యూమన్ బీయింగ్ తోటే మనం వేరే వాళ్ళతోటే మాట్లాడుతూ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మనకు ఒక రకమైన హ్యాపీనెస్ కలుగుతుంది. అది ఏఐతో మాట్లాడినప్పుడు కలగదు అది. ఎందుకంటే అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఏమీ ఉండదు. ఓకే, కాబట్టి
అక్కడ ఇంప్రూవ్మెంట్ కూడా ఏమీ ఉండదు. క్లియర్. కానీ ప్రమోట్ చేస్తున్నారు అందంగా, చాలా బ్యూటిఫుల్గా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, యాప్లు తీసేద్దాం. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే, చాలా మంది ఏం చెప్పేస్తున్నారంటే, ఇంగ్లీష్ మీడియంలో చదివి కొంతమంది బాగా ఇంగ్లీష్ మాట్లాడి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్పేస్తున్నారంటే, ఇంగ్లీష్లోనే ఆలోచించేయండి అంటున్నారు. ఇది తెలుగు మీడియం వాళ్ళు వినేసి ఇంగ్లీష్లో ఆలోచించేసి నేర్చేసుకోవడానికి సాధ్యం కాదు. అర్థమైందా? అది సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కాకుండా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఎలా నేర్చుకోవాలంటే, వీళ్ళకి ఒకటే మెథడ్. ఎందుకంటే వీళ్ళు తెలుగు మాట్లాడడానికి, మాతృభాష మాట్లాడడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ట్రాన్స్లేషన్ మెథడే కరెక్ట్. 100% మనం ట్రాన్స్లేషన్ చేయడం ద్వారానే, అంటే తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చుకోవడం ద్వారానే బాగా నేర్చుకోవాలి. ఇది ఇది తెలుగు. ఎలా నేర్చుకోవాలి? తెలుగు మీడియము మనలాంటి తెలుగు వాళ్ళు మొత్తం మనం తెలుగు మాట్లాడడంలో అలవాటు పడిపోయాం కాబట్టి మనకి ఎప్పుడూ కూడా తెలుగు ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని ఇంగ్లీష్లోకి మార్చడం ద్వారా మాత్రమే మనం ఎంజాయ్ చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లో ఆలోచించేసి మనం నేర్చుకోలేం. అది ఇంగ్లీష్ మీడియంలో చదివి కొంచెం మాట్లాడడం వచ్చిన వాళ్ళకి అది ఓకే. ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు. ఏంటి, తెలుగు మీడియంలో చదివి ట్రాన్స్లేషన్ ద్వారా మొత్తం అంతా ట్రాన్స్లేషన్ ద్వారానే నేర్చుకోవాలంటే అవసరం లేదు. బాగా బేసిక్స్ వచ్చే వరకు సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడే వరకు ట్రాన్స్లేషన్ మెథడ్ సహాయం తీసుకుని తీరవలసిందే. ఇందులో అనుమానమే లేదు. ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా మనం బేసిక్స్ని కంప్లీట్గా అర్థం చేసుకుని సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చే వరకు మనం ఫాలో అయితే, ఆ తర్వాత మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్లోనే ఆలోచించి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది ఇది ఇక్కడ మీకు క్లియర్గా నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాల్సిన వాళ్ళకి మాత్రమే, నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రమే. ఇది అందరూ దీన్ని తీసుకోవసరం లేదు. ఇది తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ ద్వారా నేను ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. వీళ్ళు కనుక ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రై చేస్తే తలపోటు వస్తుంది. వీళ్ళకి తలపోటు వచ్చి కొన్ని రోజుల తర్వాత మొత్తానికి పక్కన పెట్టేస్తారనమాట. ఏదైనా మనం పని చేస్తుంటే అర్థమవుతుంటే మనకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ వచ్చినప్పుడే మనం దాన్ని నేర్చుకోగలం. లేకపోతే తలపోటు వస్తే పక్కన పెట్టేస్తాం. మీకు ఎప్పుడైనా ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అంటే మన బ్రెయిన్కి మనకి అర్థమవుతుంటే అది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉంటుంది. అది మనం తర్జుమా చేసుకున్నప్పుడు ఇది కంపల్సరీ జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ క్లియర్. ట్రాన్స్లేషన్ మెథడ్ కొంచెం జనరల్ సింపుల్ ఇంగ్లీష్ వచ్చే వరకు ఈ మెథడ్ అయితే మనం ఫాలో అయ్యి తీరవలసిందే, డౌటే లేదు. నా దగ్గరికి ఒక 3 స్టూడెంట్స్ వచ్చి ఒకరోజు మేము యాప్లో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యామండి, యాప్ల్లో కూడా ట్రై చేసామండి, మాకేం మాట్లాడటం రాదండి, మాకు ఇంగ్లీష్ మాట్లాడటం ఇంకా రాదని మేము ఫిక్స్ అయిపోయామండి, మీరేమో బోర్డు పెట్టి కూర్చున్నారు, మీ వల్ల అవుతుందా మాకు నేర్పడం, మేము చాలా చూసి వచ్చామన్నారు. అవుతుంది అన్నాను. అవుతుందంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యాం, యాప్లకి అటెండ్ అయ్యాం, మీరు అంతకన్నా గొప్పవాళ్ళు అన్నారు. నేను అంతకన్నా గొప్పవాడిని ఏం కాదు, కానీ మీకు బేసిక్స్ సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పడం నాకైతే తెలుసు. అది వచ్చిన తర్వాత మీరు ఎలా నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాలు మీకు అర్థమైపోతాయి అన్నారు. సరే అయితే మా చేత మాట్లాడించండి, మాకు మనీ ప్రాబ్లం అయితే కాదు, మా చేత మాట్లాడించండి అన్నారు. జస్ట్ వాళ్ళు 20 డేస్లో నేను రోజు 3 అవర్స్ తీసుకున్నాను క్లాసు 20 డేస్లో మాట్లాడగలిగారు. ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్ అంటే, వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉండాలి, ఫస్ట్ లెవెల్ స్టడీ చేయాలి, సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు సెకండ్ లెవెల్లో మొదలు పెట్టారు. ఫస్ట్ లెవెల్లో మొదలు పెట్టవలసిన వాళ్ళు సెకండ్ లెవెల్లో మొదలు పెడితే ఎలా వస్తుంది? అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. వాళ్ళకి అర్థమైంది, ఇది
ఇది అసలు నేర్చుకోవాల్సిన విధానం అని వాళ్ళు చెబితే నాకు అర్థమైంది. ఓకే. ఇదే కదా సూటబుల్ మెథడ్ వీళ్ళకి అనే విషయం ఇలా చాలామంది చెప్పడం ద్వారా నాకు అర్థమైందనమాట. ముందు సింపుల్ ఇంగ్లీషు, జనరల్ కాన్వర్జేషను వచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే ఇంప్రూవ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి బేసిక్స్ కంప్లీట్‌గా తెలియాలి. మనకి బేసిక్స్ కంప్లీట్‌గా తెలిసిందని ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎప్పుడైతే సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడామో అప్పుడు మనకు బేసిక్స్ పూర్తిగా వచ్చిందని మనకి అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ. ఐ థింక్ యూ మే లైక్ దిస్ వీడియో. థాంక్ యూ.